their confidence in God. వాళ్ళకి దేవునిలో ధైర్యం ఉందండి. With confidence in God, we can do anything. దేవునిలో విశ్వాసంతో మనం ఏమైనా చేయొచ్చు. They turn unto God from their sins. వాళ్ళ పాపములు విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగారు. This is what God has been years together expecting from us. దేవుడు సంవత్సరాల తరబడి మన నుంచి ఇదే ఆశిస్తున్నాడండి. You have confidence in this world. ఈ లోకంలో ఆ యొక్క ధైర్యం ఉండుండొచ్చు, నమ్మకం ఉండుండొచ్చు. You have confidence in your things. మీ వస్తువుల్లో విశ్వాసం ఉండుండొచ్చు. You have confidence in your kings. మీ యొక్క రాజుల్లో నమ్మకం ఉండుండొచ్చు. Money, ధనములో, property, ఇక ఐశ్వర్యంలో, everything. అన్నిటిలో. But no confidence in God. మరి దేవుళ్ళో ఆ విశ్వాసం రాదు. What did they do here? ఏం చేశారండి ఇక్కడ? In verse 5. 5వ వచనంలో. Can you read once again? అని చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొని అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఇక నినివే పట్టణాతీని మీరు ఓడాటి బాధ పని ఓరు తుంగందారు ఓరి నమ్మకం మనడు నమ్మని దేవుడు దేవతను పొర్రయ్యు నిజమైతే దేవుడు పొర్రు ఓరి నమ్మకము తోపిస్తున్నారు మనడు తుంగవలసినది కూడా అదే. ఇక్కడ ఓకే గో హెడ్. ఇక్కడ ఉన్నటువంటి నినివే పట్టణస్థులు మనం చూసినట్లయితే వాళ్ళు మనలాగా ఉన్నట్ట అన్య దేశస్తుల్లో అన్య దేవతల్లో వాళ్ళ విశ్వాసం లేదు, కానీ నిజమైనటువంటి యేసు ప్రభు వారిలో వాళ్ళు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి ముందుకు వెళ్తున్నారు. I don't know when did she learn. Excellent translation, excellent interpretation. Yes, exactly what I said in Hebrew language. Okay, let's come back. They put their confidence, okay, in other English, faith, but here they put their confidence in the only living God.